ప్రేక్షకులందరికీ నమస్తే. 1000 కోట్ల భూకుంభకోణం అంట. మర కొడుక 1000 కోట్ల రూపాయల భూకుంభకోణం. అవి పైసలా పెంకీసులా? 1000 కోట్లు అంటే మామూలు ముచ్చట అనుల్లా? ఎక్కడ పోతురు ఏం కాదు ఏం అర్థం కాదు. మళ్ళీ సుధపూసలు లేక చెప్తారు మా ప్రభుత్వంలో అవినీతే జరగలేదని. ఒకడంటే మా ప్రభుత్వానికి అసలు అవినీతికి సోటే ఇయ్యమని ఒకడంటాడు. సిగ్గు అనిపిస్తే లేకుండా వచ్చినా వీళ్ళకేమన్నా. 1000 కోట్ల భూమి కుంభకోణం జరిగిందంట. ఏడా శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైన భూములు శంషాబాద్ దగ్గర. ఇప్పుడు మామూలుగా ఒక పేదోడు మొత్తం భూమి లేనోళ్ళు ఏమన్నా గుట్ట పోయింటో చెరువు పోయింటో ఓ 10 గుంటల భూమిని సార్ పొరంబోకి భూమి సార్ జర కొట్టిరాదు నాకు ఏడ భూమి లేదని మనం ఇంకా ఆర్ఐ కాడుకో లేకపోతే మళ్ళీ పోతే ఆర్డీఓ కాడుకో ఏడుకన్నా పోయి గట్టినే మనం అప్లై చేసుకుంటే ఏమంటారు? ఎక్కడరా నాయన ఆడ భూమి లేదు ఏమి లేదు ఒక ఆడ పెద్ద పెద్దల చేతులు కావాలి. పోరి మీరు లోకల్లో ఉన్న లీడర్లు పట్టుకోరి ఎమ్మెల్యేలు పట్టుకోరి మినిస్టర్లు పట్టుకోరి ఆ తర్వాత ముఖ్యమంత్రిని పట్టుకోరి గాడెక్కడిది భూమి అని అంటారా? మరి వీళ్ళు ఇచ్చలకు మరి ఈ 1000 కోట్ల భూమి ఆడికెళ్ళి ఇవ్వచ్చు అంటే ఊరికనే భూమి ఆడ ఉంటే పోయి ఊరికనే కబ్జా పెట్టి సప్లై కూకోవచ్చునా? వీళ్ళంతా వీళ్ళు వెనక పెద్ద పెద్ద లుచ్చలు లేకుండా వచ్చినా గిట్ట అంటేనేమో మళ్ళీ కొంతమంది నచ్చదు పాడైపోను. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగితే ఈ ప్రభుత్వంలో చేయనట్టే, గత ప్రభుత్వంలో జరిగితే గత ప్రభుత్వంలో చేయి ఉన్నట్టే లెక్క. మరి ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నట్టు? ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు? మరి 1000 కోట్ల భూకుంభకోణం జరిగితే ప్రతిపక్ష నాయకులు ఉన్నట్ట సచ్చినట్ట అడగొచ్చా మనం గిట్లా? మనకు మన భూమికి మనకేదన్నా పాస్బుక్ ఇర్రమయ్యగాని అంటే 4 జతల చెప్పులు అడగాలి 7 కాడికి. మరి వీళ్ళకి ఎట్లా రావచ్చు? పాస్బుక్లు ఎట్లా రావచ్చు? గింత అధ్వానంగా పాడై సచ్చిరు. అసలుకు ఎక్కడ తీసుకుపోతురు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని? ఏం కథ ఏం అర్థమైతలేదు. శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైన భూములు ప్రభుత్వానికి సన్నిహితునని చెప్పుకుంటూ ఓ సొసైటీ వైస్ చైర్మన్ దందా. ప్రభుత్వానికి సన్నిహితుడని చెప్పుకుంటా ఒక సొసైటీ వైస్ చైర్మన్ అంట. మరి ఓ వైస్ చైర్మన్ ఓ సొసైటీ వైస్ చైర్మన్ అంటే ఆయనకి అయ్యా మా పేరు పెట్టకుండా వచ్చినా మరి ఓ అని అన్నాడు కదా. మరి ఆ సొసైటీ ఏదో దాని పేరు లేకుండా వచ్చినా మరి వాళ్ళ పేరు ఎందుకు ఇయ్యరు? అదే నీ అసంటాడో నా అసంటాడో భూమి ఏమన్నా గట్టినే గుంట భూమి గుంజుకుంటే పేరుతో రాకపోవు. మన పేరు మన అయ్య పేరు మన తాత పేరు ఊరు ఆధార్ కార్డు అన్నీ 7 కాడికి మొత్తం పేపర్కే ఇద్దరు గొప్పాల నోటు దొంగ 4 గుంటల భూమి గుంజుకపోయాడు ఏ పోదురు. మరి గీల పేర్లు ఎందుకు దాచిపెట్టవచ్చు? ఇట్లా ఉంది ఇలా కథ. ఎన్ని కథలీలయి. ఓ సొసైటీ వైస్ చైర్మన్ దందా అంట. మరి ఆ సొసైటీ ఎక్కడ వాయే? ఆ చైర్మన్ ఎక్కడ వాయే? ఆయనకి అయ్యమ్మ పేరు పెట్టలేదా? 94 ఎకరాలు ఇప్పటికే ప్రైవేటు పార్టీలకు దారాదత్తం. 94 ఎకరాలంట ప్రైవేటు పార్టీలకు దారాదత్తం. మీ అయ్యసోమ అనుకుంటారా ఏమన్నా? ఏం మీ అత్తగారు గిట్ట ఏమన్నా అర్ణం పెట్టిరా? ఓని సొమ్మది గవర్నమెంట్ భూమి అంటే ప్రజల భూమి అన్నట్టే కదా. మరి మీరెట్లా తీసుకురా? అంటే ప్రజలకేమో అడ్డం పుట్టిరా అన్నట్ట? రాసిచ్చినోడు అడ్డం పుట్టిండా తీసుకున్నాడు అడ్డం పుట్టిండా? గిట్ట అడుగుతా మనం లంగా బయట బయట తయారయ్యారు పాడైపోను. సిసిఎల్ఏ ఇవ్వాల్సిన ఉత్తర్వులు శంషాబాద్ తహసీల్దారే ఇచ్చిన చిత్రం. శంషాబాద్ తహసీల్దార్ అయిపోయిందట. ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండానే ఉత్తర్వులు. మరో 170 ఎకరాల అన్యక్రాంతానికి ఫైల్ సిద్ధమంట. ఇంకా 176 ఎకరాల భూమిని కూడా ఫైల్ సిద్ధం చేసి పెట్టి కూర్చురు. తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులపై ఏసీబీ విచారణ చేస్తుంది. ఈ విచారణ ఎన్ని రోజులు చేస్తుండొచ్చు? ఇవాళ వచ్చింది పేపర్లో. రేపు వస్తుందేమో. ఎల్లుండి అయితే పత్తకే ఉండదు. ఇక ఉంటుందా? ఉంటుందిలా. ఇప్పుడు అదేంది మన మహేశ్వరం దగ్గర 373 ఎకరాల భూమి అవునా కాదా? ఆధారాలతో సహా మొత్తం చూపిస్తే ఒక గంటెడ్ భూమి గుంజుకొచ్చి గవర్నమెంటే కలిపిరా చెప్పు. ప్రైవేటునికి ఆడ చేతులు పెట్టలే. రియల్ ఎస్టేట్ జోరుగా వ్యాపారం చేస్తలేడు. గత ప్రభుత్వంలో గట్టినే చేసే ఈ ప్రభుత్వంలో గట్టినే చేసే. మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అధికారంలో ఉన్న వాళ్ళంటే నిన్నమన్న పెట్టిన ఖర్చులు మొత్తం వెళ్ళాలని అందరు అడ్డం మింగితే నిల్వే మింగుదామని ఆలోచనతోటి ఉంటే ఉన్నదేమో. మరి ప్రతిపక్ష పొలాన్ని ఉండాలి కదా. ప్రతిపక్ష పొలకు ఏమైంది? ఎద్దు కొట్టినాడు కొట్టించి పెట్టిరా అంటే వీళ్ళు అంతా ఒకటే. వాళ్ళ అధికారంలో ఉన్నా వీళ్ళ అధికారంలో ఉన్నా ఎవరి అధికారంలో ఉన్నా కానీ ఎవరి వాటాలు వాళ్ళకి రావాల్సిందే. మినిస్టర్లు అంతా ఒకటన్నట్టే లెక్క అవునా కాదా? మరి దీనిపైన ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేసి మరి ఎట్ట గుంజుకుంటారా? ఇప్పుడు మామూలుగా చిన్న ఏంటన్నా ఒక ప్లాట్ విషయానికి పోతేనే రిజిస్టర్ ఓల్ పేరు మీద ఉంది, ఎవరి దగ్గర కొన్నావు, ఆయన ఎవరి దగ్గర కొన్నాడు అని లింక్ డాట్ పెళ్ళి అయితే 10-15 లింక్ డాట్ పెళ్ళి వస్తాయి. మరి ప్రభుత్వ భూమి మరి ప్రభుత్వ భూమిని మరి మీకు రిజిస్ట్రేషన్ చేస్తే రేపన్నాడు జనాలు వేస్తే మరి నోట్లో ఉంచుతారనే ఆలోచన వీళ్ళకి లేకుండా వచ్చినా చేసుకున్న ఆనికి లేకుండా వచ్చినా
గింత అన్యాయం పాడైతే అదులో నాకు అర్థం కాదు. కానీ 1000 కోట్ల రూపాయల భూమి అంటే ఇంకో గిట్ట తలగబడ్డారు. ఏమన్నా అంటే శుద్ధపూస మాటలు మాట్లాడుతుంటారు. దాదాపు 1000 కోట్ల భూకుంభకోణం. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న 94 ఎకరాలను ఇప్పటికే ప్రైవేటు పార్టీకి కట్టబెట్టారు. మరో 170 ఎకరాల అన్యక్రాంతానికి ఫైల్ సిద్ధమైంది. ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడని చెప్పుకునే వ్యక్తి ఆయన ఒక సొసైటీ వైస్ చైర్మన్ అంట. ఈ కుంభకోణంలో వెనుక ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ మద్దతు నాకుంది, నీకెందుకు, నేను చూసుకుంటా అంటూ ఆయన ఇచ్చిన భరోసాతో ఈ భూములకు సంబంధించిన రెవెన్యూ కార్యదర్శి CCLAలు ఇవ్వాల్సిన ఉత్తర్వులని స్థానిక తహసీల్దారే ఇవ్వడం గమనార్థం. మీకెందుకు, ప్రభుత్వమే నా వెనకంగా ఉంది అంటే ఏ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ప్రభుత్వమా లేకపోతే గతం పోయిన కేసీఆర్ ప్రభుత్వమా? ప్రభుత్వమే నా వెనకుందంటే మరి ప్రభుత్వానికి అడ్డం పుట్టిరా, ప్రజలకు అడ్డం పుట్టిరా? ప్రభుత్వం మొత్తం నా వెనకంగా ఉంది అంటుండంటే నిజంగానే మరి ఎంత పెద్దోడు అయి ఉంటాడు మరి గిసోట ఆయన ఈ మూతవారి గిట్ల గిసోటి కథలు పడుకుంటా పేదోళ్ళకు న్యాయం జరగాలంటే ఏడికెళ్ళి న్యాయం జరుగుతుంది? ఒకవేళ ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే ఆ 1000 ఎకరాల 1000 కోట్ల భూమి అంట దాన్ని గుంజుకొచ్చి గవర్నమెంట్ కలిపి ఉపాయం చేయి. లేదు నీ హయాంలో జరగలేదు అనుకుందాం, కేసీఆర్ హయాంలో జరిగిందే అనుకుందాం. మరి కేసీఆర్ హయాంలో జరిగినా కానీ గుంజుకొచ్చి గవర్నమెంట్లో వేసే బాధ్యత ఇప్పుడు అధికారులు ఉన్న రేవంత్ రెడ్డి నీదే కదా. అట్టయినా నీదే ఇట్టయినా నీదే. మరి చేసి మరి గవర్నమెంట్ కలుపుతుండొచ్చునా ఈ 1000 కోట్ల భూమిని? ఇక చూడాలి మరి. ఇవాళ అయితే వచ్చింది పేపర్లో, రేపటి మరి వస్తూ రాదు నాకు తెలియదు. కానీ సెటిల్మెంట్ ఒకటే అయిందనుకో, ఓకే అయిందనుకో, ఎక్కడ పోయింది పత్త కోడి మర్చిపోతారు. మళ్ళీ రేపన్నాడు ఇంకేదో ముచ్చట వస్తూనే ఉంటుంది. జనాలు దీని గురించి పట్టించుకోరు, ఇంకో దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు, దాంట్లో పడిపోతారు, దీని ముచ్చట మర్చిపోతారు. ఇట్లా ఎన్ని ఎకరాల భూములు కథం కావచ్చు ఇప్పటికీ. వీళ్ళు చెప్పిన ముచ్చట కదా, 1000 ఎకరాలు 100 ఎకరాలు మొత్తం భూములు మొత్తం కబ్జా పెట్టిరు అని చెప్పారు కదా. మరి 1000 ఎకరాలు 100 ఎకరాల భూములని ఏ ఒక్క కాడినైనా గంటెడు భూమి తీసుకొచ్చి ప్రజలకు పంచినట్టు దాఖలాలు ఉన్నాయి ఇలా ఏమన్నా?